మన కూర అంతా కూడా మంచిగా ఉడికింది. నేను కొంచెం సేపు ఉంచుతాను. ఇప్పుడు నేను కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర, ఒక 5 మినిట్స్ అట్లనే వదిలేస్తాను నేను. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం నాటుకోడి చేస్తున్నాము. నేను ఒక 5 స్పూన్స్ వరకు నూనె తీసుకున్నాను. మన నూనె మంచి కాలింది. నేను ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. అదేవిధంగా కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకున్నాను. కొంచెం గరం మసాలా వేస్తున్నాను. పట్టాను, లవంగా వేస్తున్నాను. అదేవిధంగా 1.5 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇప్పుడు మన చికెన్ వేస్తున్నాను. మన చికెన్ని మంచిగా నూనెలో మగ్గనిస్తాను. ఇప్పుడు నేను పసుపు వేస్తున్నాను. నాటుకోడికి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. అందుకనే మన టేస్ట్ సరిపోయేంత నేను కారం వేస్తున్నాను. ఇప్పుడు నేను దోసకాయ వేస్తున్నాను. నేను ఒక 2 చిన్న దోసకాయలు తీసుకొని ఈ సైజు కట్ చేసుకున్నాను. కొంచెం సేపు ఈ దోసకాయతో మగ్గనిస్తాను నేను. తర్వాత టమాటా వేస్తాను. ఇప్పుడు నేను టమాటా వేస్తున్నాను. నేను ఒక 2 టమాటా తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నాను. టమాటా అన్నీ ఉడికేంత వరకు నేను ఉడకనిస్తాను. ఇప్పుడు మన టమాటా, దోసకాయ ఉడికేంత వరకు నేను ఉడకనిస్తాను. నేను మూత పెట్టేస్తున్నాను. మన టమాటా ఉడికిపోయింది. నేను ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను, మన టేస్ట్ సరిపోయేంత. నేను మనకి ఎసరికి నీళ్ళు పెట్టుకున్నాను, వేడి చేసి పెట్టుకున్నాను.
అవి ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. నాకు కొంచెం పులుసు కావాలా, నేను పులుసు కోసం ఉంచుతున్నాను. అంతా కూడా ఒకసారి కలిపి ఉడికేంత వరకు నేను ఉంచుతాను ఇట్లనే. మూత పెట్టేస్తున్నాను. మన కూర అంతా కూడా మంచిగా ఉడికింది. నేను కొంచెం సేపు ఉంచుతాను. ఇప్పుడు నేను కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర, ఒక 5 మినిట్స్ అట్లనే వదిలేస్తాను నేను. మన నాటుకోడి దోసకాయ కర్రీ రెడీ.